రోజు రోజుకి దిగజారిపోతున్న సాఫ్ట్వేర్ బ్రతుకులు. ఇక్కడ చాలామంది అనుకోవచ్చు సాఫ్ట్వేర్ బ్రతుకులు అంటే జీవితాలు తగ్గిపోతున్నాయి కాబట్టి దిగజారిపోతున్న సాఫ్ట్వేర్ బ్రతుకులు అనట్లేదు నేను. దానికి చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే వీకెండ్ కాగానే సో పబ్బులు, బార్లు, జంక్ ఫుడ్ ఇదంతా తింటూ కనీసము రోజుకి ట్రావెలింగే ఒక 3 గంటలు పోతూ సో మిగతా టైంలో జాబ్ చేసుకుంటూ ఈ విధంగా జీవితం అనేది ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అనేది కోల్పోతూ ఉన్నారు. ఇంకో పక్క చూసుకుంటే ఎక్కువగా ఫ్యాటీ లివర్స్ అనేవి జనరల్గా అందరికీ వస్తూ ఉన్నాయి, సాఫ్ట్వేర్లో ఇంకొంచెం ఎక్కువ ఉన్నాయి ఫ్యాటీ లివర్. అన్యాయం తర్వాత చూసుకుంటే అక్రమ సంబంధాలు ఇల్లీగల్ అఫైర్స్ కార్పొరేట్ ఆఫీస్లో దాదాపు ప్రపంచంలోనే నెంబర్ 2 ప్లేస్లో ఉంది. రోజు రోజుకి సాఫ్ట్వేర్లో హెచ్ఐవి శాతం పెరిగిపోతుంది అని చెప్పి దీనికి సంబంధించిన రిపోర్ట్ కూడా వస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే రోజు రోజుకి దిగజారిపోతూ ఉంది ఈ సాఫ్ట్వేర్ బతుకులు అనేవి. అందరూ కాదు, అందరూ ఇలా లైఫ్ ఇలా ఉంటుందని కాదు. రోజు రోజుకి లివ్ ఇన్ రిలేషన్స్ ఎక్కువైపోతున్నాయి, దానివల్ల చంపుకోవడాలు ఎక్కువైపోతున్నాయి, దానివల్ల జీవితాలు అస్తవ్యస్తం అయిపోతున్నాయి. చూస్తూనే ఉన్నాం మన న్యూస్లో చాలా విషయాలు, ఇదే విషయాలు చాలా న్యూస్లో వస్తూ ఉంది. అందుకని నేను ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే దిగజారిపోతుంది. కానీ ఇప్పుడు ఇండియన్ ఏదైతే సాఫ్ట్వేర్ లేబర్ ఎవరైతే ఉన్నారో సో సాఫ్ట్వేర్ పనిచేసే వైట్ కాలర్ కూలీ అయిపోతూ ఉన్నారు, వైట్ కాలర్ లేబర్ అయిపోతూ ఉన్నారు. సో ఎంప్లాయీస్ కాకుండా ఎంప్లాయర్స్ పెరగాల్సిన అవసరం ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే చాలామంది దిగజారిపోతూ ఉన్నాయంటే ఇక ఏదో అనుకుంటాం, ఇక్కడ మన లిమిట్స్ మనం తెలుసుకోవాలి. అంటే చాలా వరకు మొహమాటం కొద్దీ అరే వాళ్ళు తాగుతున్నారు, ఆఫీస్ వాళ్ళు తాగుతున్నారు, నేను తాకపోతే తక్కువ అనుకుంటానేమో, లేకపోతే నేను అంటే ఈ మధ్య కాలంలో తాగేవాడే అంటే తాగితే ఖచ్చితంగా హెల్త్ ఖరాబ్ అవుతుంది. కానీ తాగనోడిని ఎలా చూస్తున్నారంటే తాగనోడిని తప్పు చేసిన వాళ్ళ చూస్తున్నారు. వేస్ట్ గాడు అంటే తాగితేనే కొంచెం వాల్యూ ఉండడం అట్లాంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కువ మంది తాగుతున్నారు కాబట్టి. అంటే వేర్ వీఆర్ గోయింగ్ అంటే తాగుడు అనేది ఖచ్చితంగా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తుంది, ఇది 100% వాస్తవం. కానీ తాగనోడిని అమాయకుడు, ఏం తెలియనోడు, తెలివి తక్కువవాడు, ఎందుకు పనికిరాని వాడిగా చూస్తున్నారు కొంతమంది సమాజం. ఇక్కడ క్లారిటీ చెప్తా ఉన్నా, తాగుడు అనేది కరెక్ట్ కాదు. డబ్బులు పెట్టి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోవద్దు. నో యువర్ లిమిట్స్. మీరు సాఫ్ట్వేర్ వస్తుంది, సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది అంటే మన లిమిట్స్ మనకేందో తెలిసి ఉండాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన రూట్స్ ఏంటి, ఇంకెంత పొజిషన్కి మనం వెళ్ళాలి అనేది మనం ఆలోచన చేయాలి. ఈ వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడి మన సంస్కృతి, మన దేశం యొక్క సంస్కృతి గురించి మనము మర్చిపోతూ ఉన్నాం. ఇది ఒకసారి ఆలోచించండి. ఏదైతే మన హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోండి. ఈ తాగుడుకు దూరంగా ఉండండి. వీకెండ్ అయితే మంచిగా టెంపుల్కి వెళ్ళడము, ట్రెక్కింగ్కి వెళ్ళడము, ఏదైనా మంచిగా హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోండి. తాగుడు అనేది కరెక్ట్ కాదు, ఈ కల్చర్ కూడా కరెక్ట్ కాదు. మన దేశ సంస్కృతి ఏంటి, మన ప్రాచీన సంస్కృతి ఏంటి, మన సనాతన ధర్మం ఏంటి, దీని గురించి మనం ఆలోచన చేయాలి. అండ్ అట్ ది సేమ్ టైం నాట్ ఓన్లీ సనాతన ధర్మం ఒకటే కాదు, క్రిస్టియానిటీ తీసుకున్నా, ముస్లిం తీసుకున్నా, ఎవరు తీసుకున్నా కానీ తాగుడు మంచిది అనేది ఏ గ్రంథంలో కూడా లేదు. అటు ఖురాన్లో లేదు, ఇటు బైబిల్లో లేదు, ఇటు సనాతన ధర్మానికి వస్తే ఏ గ్రంథంలో, భగవద్గీతలో లేదు, ఇంకో దాంట్లో దేంట్లో లేదు. ఒకసారి ఆలోచన చేయండి. ఓకే, థ్యాంక్ యూ.